తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిండట డ్రగ్స్కు బానిసైన ఒక కొడుకు. డ్రగ్స్కు బానిసైన కుమారుడి ఉన్మాదం, తీవ్ర గాయాలతో తండ్రి సజీవ దహనం. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో ఘోరం. బాబా ఎంత ఎంత దారుణం అండి ఇది. అంటే డ్రగ్స్ మాఫియా ఏ రకంగా చెలరేగిపోతున్నది అన్నది మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ ప్రభుత్వము బెల్ట్ షాపులు మూసేస్తామని ఎలక్షన్కి ముందు హామీ ఇచ్చి ఇంతవరకు 150 రోజులు అవుతుంది దగ్గర ఇంతవరకు ఆ హామీ రేవంత్ రెడ్డి గారు మీరు ఇంతవరకు దాన్ని క్లోజ్ చేస్తలేరు. నా నోటి నుంచి వచ్చేదే జీవో, నా నోటి నుంచి వచ్చేదే శాసనం అంటిరి. మరి బెల్ట్ షాపులు ఎందుకు మూతపడతలేవు? బెల్ట్ షాపులకి డ్రగ్స్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. అసలు స్టార్ట్ అయ్యేదే బెల్ట్ షాపుల దగ్గర నుంచి, మత్తు పదార్థాలు స్టార్ట్ అయ్యేదే బెల్ట్ షాపుల దగ్గర నుంచి. పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ డ్రగ్స్కు బానిసైన ఆ యువకుడు కన్న తండ్రితో గొడవపడి ఆయన పైన పెట్రోల్ పోసి నిప్పంటించిండు. మంటల్లో చిక్కుకొని ఆయన సజీవ దహనమయ్యాడు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని తుర్కయాంజాల్లో గురువారం ఈ ఘోరం జరిగింది. సిఐ రాఘవేందర్ రెడ్డి వివరాల ప్రకారం తిరుపతి రవీందర్ 60 సంవత్సరాలు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు భార్య సుధా, కుమారులు అనురాగ్, అభిషేక్ ఉన్నారు. ఈ కుటుంబం తుర్కయాంజాల్లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో నివాసం ఉంటోంది. రవీందర్ చిన్న కుమారుడు అభిషేక్ డిగ్రీ చదువుతున్నాడు. పెద్ద కుమారుడు అనురాగ్ డిగ్రీ పూర్తి చేసినా ఏళ్లుగా ఏ పని చేయకుండా స్నేహితులతో జులాయిగా తిరుగుతున్నాడు. మద్యానికి డ్రగ్స్కు అలవాటు పడి తరచుగా ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. పని పాట లేకుండా ఎందుకు తిరుగుతున్నారంటూ ఇటీవల తనను తన స్నేహితులను తండ్రి మందలించడంతో అనురాగ్ కోపం పెంచుకున్నట్టుగా సమాచారం. గురువారం మధ్యాహ్నం తల్లి గదిలో ఉండగా అనురాగ్ పథకం ప్రకారం బయట నుంచి గడియ పెట్టాడు. తర్వాత అప్పటికే ఆవల ఉన్న తండ్రి రవీందర్తో గొడవ పడ్డాడు. రవీందర్ గట్టిగా మందలించడంతో కోపంతో ఊగిపోయిన అనురాగ్ అప్పటికే బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను తండ్రి ఒంటిపై చల్లేందుకు ప్రయత్నించాడు. ప్రాణభయంతో వణికిపోయిన రవీందర్ అక్కడి నుంచి కాలనీలోని రోడ్డుపై పరుగులు తీస్తూ ఒక చోట కింద పడిపోయాడు. తండ్రిని వెంబడిస్తూ వచ్చిన అనురాగ్ ఆయన అరుస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో శరీరం అంతా కాలిపోవడంతో రవీందర్ అక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు అనురాగ్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారట. ఎంత భయంకరమైన విషయం చూడండి. తండ్రిని చంపిన చివరికి వాడు డ్రగ్స్కు బానిసై. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వాల బాధ్యత లేదా? అసలు మీరు చూడండి, ఏ గాంజా దొరకని గ్రామం మీద ఉందో చెప్పండి నాకు. ఏ అట్టడుగున ఉన్న రిమోట్ ఏరియాకైనా వెళ్దాం, గాంజా నా ఊర్లో దొరకదని ఒక్క గ్రామంలో ఒకరిని చెప్పానండి. చాలా భయంకరంగా ఉన్న సిచ్యువేషన్. మరి ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమీ రివ్యూలు చేస్తున్నదో ఏం చేస్తున్నదో అర్థం కావట్లేదు, కానీ ప్రాణాలు పోతున్నాయి. ఏం జరిగింది జగిత్యాల్లో? గాంజాకు అమ్మాయిలు అలవాటు చేసినారు. గాంజాకి వాళ్ళని సెక్స్ రాకెట్లోకి దింపినారు. ఏమైందండి ఆ కేసు? ఏమన్నా ఆ లింకును ఏమైనా ఛేదించే ప్రయత్నం చేసినారా? ఓన్లీ జగిత్యాల దాకా ఆపేసినారు, కథం అయిపోయింది. ఏమన్నా అంటే ముగ్గురిని అరెస్ట్ చేసేసినాం, అయిపోయింది. మరి అది ఎక్కడ, లింక్ ఎక్కడ? హైదరాబాద్కి అమ్మాయిలను ఎవడు తీసుకొచ్చిండు? హైదరాబాద్లో ఎవరికి అప్పచెప్పినారు? ఈ లింక్ అంతే ఎటుపోయింది? గట్టిగా పోలీసుల అధికారులు మాడితే మీరేం సెన్సేషన్ కోసం వార్తలు రాస్తున్నారంటారు. అరే వార్తలు మీరు లీక్లు ఇవ్వకండి, మీరేం సమాచారమే ఇవ్వకండి, మీరు ఎంక్వైరీ చేసి మొత్తం వివరాలు బయట పెట్టండి. నో, అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు మూసేస్తామన్నారు. ఏది ఒక్క బెల్ట్ షాప్ అయినా ఇవాళ రాష్ట్రంలో మూసేసిర్రా?